మనకి ఈ వెహికల్లోన నేను చూస్ చేసుకోవడమే ఒక డబ్బా ఉండే టైప్లో చూస్ చేసుకున్నాను. అది దాదాపు 30 బాక్సెస్ కంపల్సరీ దాంట్లో పెడితే ప్లస్ ఇంకో కొంచెం స్పేస్ కూడా ఉంటుంది. ఆ 30 బాక్సెస్ పెట్టడం వల్ల నాకు ట్రాన్స్పోర్ట్ తగ్గింది, ప్లస్ నాకు లేబర్ ఛార్జెస్ తగ్గాయి, అన్ని విధాలుగా బెటర్గా ఉంది. ఇది 110 కిలోమీటర్స్ అన్నారు మనకి ఇచ్చేటప్పుడు, బట్ ఇది నేను వాడే విధానం బట్టి అయితే 130 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది రీచ్. 100% ఛార్జ్ పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు చెప్పినారు 750 వరకు కూడా వెళ్ళొచ్చు అన్నారు. 600 అయితే పర్ఫెక్ట్గా వెళ్తుంది నీకైతే. అండ్ హిల్స్ వచ్చినప్పుడు కానీ, గుంతలు వచ్చినప్పుడు, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు, వేరే వెహికల్స్ అయితే స్టక్ అయినాయి అంటే మళ్ళీ వెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మాది బేకరీ బిజినెస్, సో మేము ఏం చేయాలి, కేక్స్ అన్నవి డెలివరీ చేస్తాము. సో ఆ కేక్స్ అన్నవి ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అవ్వకుండానే వెళ్తుంది. సో అంత స్మూత్ ఉంటుంది వెహికల్ అన్నది. ఏవైతే టైర్స్ ఉన్నాయి, టైర్స్ బిగ్గర్ సైజులో ఉండడం వల్ల ఈవెన్ ఈ రఫ్ రోడ్స్లో కూడా మనకి ఎక్కడ కేక్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా వెళ్తుంది. నేను అంతకుముందు డీజిల్ వెహికల్ నడుపుతుంటాను. డీజిల్ వెహికల్ నడిపినప్పుడు నాకు బాడీ పెయిన్స్ అనేవి హెవీగా ఉండేవి. యూలర్ నడుపుతున్నప్పటి నుంచి బాడీ పెయిన్స్ అంత తక్కువ ఉండేది. అరౌండ్ 100 కిలోమీటర్ నుంచి 200 కిలోమీటర్స్ నడిపినా కానీ వేసినా కానీ ఈజీగా వెళ్తుంటుంది. ఎలక్ట్రిక్ అంటే ఆయిల్